నమస్తే అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. మన కంప్యూటర్ ఓపెన్ చేసి ఎవరికైనా మెయిల్ కొట్టాలంటే 1 సెకండ్లో అయిపోతుంది. టైప్ చేసుకోవడమే ఆలస్యము, వెళ్ళటం సెకండ్లలో వెళ్ళిపోతుంది. మనం ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నా వాళ్లకు 1 సెకండ్లో ఆ కంప్లైంట్ వెళ్ళిపోతుంది. మరి మనం ఇక్కడ కంప్లైంట్ విద్యాశాఖకి ఇస్తే సంవత్సరం తర్వాత రెస్పాన్స్ వచ్చినా అది కూడా ఒక దగ్గర ఎంక్వైరీ జరగాల్సింది ఇంకో దగ్గర చెయ్యమని చెప్పేసి ఇచ్చిన సంఘటన నిన్న చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ అంటే 2024 మే 30న జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి గారు ఒక సర్క్యులర్ పంపించారు. ఏంటి అంటే స్కూళ్ళల్లో ఎవరైనా స్కూళ్ళలో స్టేషనరీ కానీ బెల్టులు, టైలు, షూస్, యూనిఫామ్స్ ఇవన్నీ అమ్మినట్లయితే ఆ స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలన్నది అందరూ డిప్యూటీ డిఓలకు ఆ లెటర్ వెళ్ళింది. దాంట్లో అండర్లైన్ కూడా చేశారు, మోస్ట్ అర్జెంట్ అని బోల్డ్ లెటర్స్లో కూడా ఉంది. అంటే ఎంత అర్జెంట్ అన్నది మనకు అర్థమవుతుంది. అది పేపర్లో వచ్చింది ఆ వార్త. దాన్ని చూసి జవహర్ నగర్లో నివాసం ఉంటున్న సందీప్ అనే వ్యక్తి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉన్న ప్రజావాణి ప్రజా దర్బార్లో కంప్లైంట్ ఇచ్చాడు 11th జూన్ 2024లో. మరి దానికి సమాధానం ఎప్పుడొచ్చింది? కంప్లైంట్ ఏంటంటే హ్యాబిట్స్లో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో షూస్, తర్వాత యూనిఫామ్స్, ఈ స్టేషనరీ అంతా సేల్ చేస్తున్నారని చెప్పేసి తను కంప్లైంట్ ఇచ్చాడు. దానికి సమాధానంగా నిన్న అంటే 30 ఏప్రిల్ 2025న అతనికి సమాధానం వచ్చింది విద్యాశాఖ అధికారి నుంచి. ఏమని? మల్కాజిగిరి విద్యాశాఖ అధికారికి, తర్వాత కాపీ టు సందీప్, వీళ్ళందరికీ వచ్చింది. మల్కాజిగిరిలో ఏం చేస్తారు? హ్యాబిట్స్లో ఉంటే అంటే మల్కాజిగిరి నుంచి డిఓ హ్యాబిట్స్కి వెళ్తారా, లేకుంటే సిటీకి సంబంధించిన డిఓ అక్కడికి వెళ్ళి చూస్తారా? అది కూడా సంవత్సరం తర్వాత చూస్తారా? రాసింది లెటరు 4 ఏప్రిల్ 2025న వాళ్ళు లెటర్ రాశారంటే సంవత్సరానికి వాళ్ళు కళ్ళు తెరుచుకున్నారు. ఈ కంప్లైంట్ వచ్చింది, దీనికి సమాధానం ఇవ్వాలని. సమాధానం ఇవ్వాలన్నది కరెక్ట్గా ఏ ప్లేస్లో ఇబ్బంది ఉంటే ఆ ప్లేస్కు సంబంధించిన వాళ్ళకి ఇస్తారా, లేకుంటే ఏదో ఇష్టం వచ్చిన ప్లేస్కి ఇస్తారా? కంప్లైంట్ చేసిన అతను మల్కాజిగిరి ఏరియాకి సంబంధించిన వ్యక్తి అయితే లెటరు డిఓ కూడా మల్కాజిగిరి ఎట్లా సంబంధం అవుతుంది? ఇంత ఇర్రిలవెంట్గా, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న విద్యాశాఖలో ఏ విధంగా ఉండబోతుంది అన్నది బాలల హక్కుల సంఘం ప్రశ్నిస్తుంది. మీరే విద్యాశాఖ మంత్రి, మీరే ముఖ్యమంత్రి, విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకుంటానని మీరు చాలా సందర్భాలలో చెప్పారు. మరి విద్యాశాఖలో ఇన్ని రకాల అవకతవకలు జరుగుతున్నాయి. దీనికి నిర్లక్ష్యం వహించిన అధికారులను మీరు ఏం చేస్తారు? భవిష్యత్ ఎక్స్పాన్షన్లో కూడా ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకొని నేను సొంతంగా పర్యవేక్షిస్తా. ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. మీరు ఇచ్చే సూచనలు అన్నిటిని కూడా తూచా తప్పకుండా నేను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, మీరు విద్యాశాఖ మంత్రులు, తర్వాత మీ విద్యాశాఖ అధికారులను ఇక్కడైనా నిద్ర లేపండి. ఏ స్కూళ్ళల్లో ఏమేం జరుగుతుందో మీరు అడిగి తెలుసుకోండి. జరుగుతున్న ఇబ్బందుల గురించి రెస్పాండ్ కావాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. నమస్తే.